జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారికి, తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము రాజ్యలక్ష్మి మేడం గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను. వశిష్ఠుల వారు మనకి 4 విషయాలు చెప్పారు. అవి ఏమిటి అంటే, 1, వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. 2, శాంతి లేని వారికి మనస్సు బరువు. 3, ఆత్మజ్ఞానం లేని వారికి శరీరం బరువు. 4, వైరాగ్యం లేని వారికి జ్ఞానం బరువు. మొట్టమొదటిది అయినటువంటిది మనం వీటిలో ఒక్కొక్కటిగా కొంచెం వివరించుకుందాము. వివేకం లేని వారికి శాస్త్రం బరువు అన్నారు. అంటే మనకి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. మనము ఆ శాస్త్రాలను చదవకపోతే మనం ఎలా జీవించాలో మనకు తెలియదు. మనం అన్ని శాస్త్రాలు చదవలేకపోయినా కనీసం చెప్పినటువంటివి విని అయినా మనం ఆచరణలో పెట్టాలి. మన అనుభవం ద్వారానే అన్నీ తెలుసుకుని చేయాలి అంటే మనకి ఈ జీవితం సరిపోదు. కానీ మనకు కొందరు పెద్దలు, యోగులు, మహానుభావులు చెప్పినటువంటి కొన్ని సందేశాల ద్వారా మనం కొన్ని తెలుసుకొని జీవించాలి. మనం ఎలా ప్రవర్తించాలి, ఏమి తినాలి, ఏమి మాట్లాడాలి, ఏమి తినకూడదు, ఏమి మాట్లాడకూడదు అనేవి మనము కొన్ని వారు చెప్పినటువంటి వాక్యాల ద్వారా, విషయాల ద్వారా మనము తెలుసుకొని అనుభవంలోనికి తెచ్చుకొని మనం జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి. ఉదాహరణకు కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. వాటిని మనము పాటిస్తూ ప్రయాణం చేస్తేనే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది. ఆ ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా మనము ప్రయాణం సాగించామనుకోండి, ఒక్కొక్కసారి మనకి అది కష్టం అవుతుంది, దుఃఖం అవుతుంది, ఏదైనా జరగవచ్చు. అలాగే మనము కర్మకాండలు అని చేస్తాము, పిండాలు పెడతా ఉంటాము చనిపోయిన వారికి. ఇవన్నీ కూడా మనం ఏదో పూర్వకాలం నుండి వస్తుంది అనే ఆచారంగా అమ్మమ్మ వాళ్ళు చేశారు, నాన్నమ్మ వాళ్ళు చేశారు అని, అమ్మ చేసింది, నాన్న చేశారు అనేసి మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం, సాంప్రదాయం అని మనం పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాము. అలాగే కర్మకాండలు చేస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ మనము ఆలోచిస్తే ఆత్మకు వరకు అవి చేరతాయా? ఆ ఆహారం అనేది ఆత్మకు చేరతాయా? ఆత్మకు అసలు అన్నపానీయాలు అవసరమా? ఇవి శరీరంతో ఉంటేనే కదా ఆకలి దప్పికలు అనేవి ఉండేది. ఆత్మకు ఆకలి దప్పికలు ఉంటాయా అని మనం కొంచెం విచారణ చేసుకుంటే మనకు వివేకం కలిగి ఉంటే కనుక తెలుస్తుంది. వివేకం లేని వారికి ఇవన్నీ తెలీదు, గుడ్డిగా పూర్వీకులు చేస్తున్నారు అని చేసేస్తూ ఉంటారు. మరి ఈ వివేకం అనేది ఎలా కలుగుతుంది అంటే మనము ఈ శాస్త్రాలను చదివితే అర్థమవుతుంది. రామాయణం చదివితే ధర్మం తెలుస్తుంది. అలాగే భారతం చదివితే నీతి తెలుస్తుంది, ఆత్మజ్ఞానం తెలుస్తుంది. కాబట్టి మనము ఈ శాస్త్రాలను అధ్యయనం చేయాలి. అలాగే ఆత్మజ్ఞానాన్ని బోధించే ఆధ్యాత్మిక పుస్తకాలను మనము చదవాలి. ఇంకా మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చినప్పుడు, ధ్యాన సాధన చేసినప్పుడు, శ్వాస మీద ధ్యాస అనే సాధన చేసినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు ఏది సత్యము, ఏది అసత్యము అనేది మనకి అవగతం అవుతుంది. ఇంకా 2వది తెలుసుకుందాము. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అని చెప్పడం జరిగింది. వైరాగ్యం 3 రకాలు. 1 పురాణ వైరాగ్యం, 2
ప్రసూతి వైరాగ్యం, 3 శ్మశాన వైరాగ్యం. ఈ పురాణ వైరాగ్యం అనేది మనము కొన్ని పురాణాలు రామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ చదివినప్పుడు మనం కూడా ఒక రామునిలాగా, ఒక కృష్ణునిలాగా ఉండాలి అనుకుంటాము, ఒక స్వామి వివేకానందలాగా ఉండాలి అనుకుంటాము. కానీ మళ్ళీ ఈ మాయకు వశమై మనము అలా ఉండడానికి ప్రయత్నం చేయము. ఊరికే బాగుంది బాగుంది అనుకుంటాము, వారిలాగా జీవించాలి అనుకుంటాము, కానీ మనం అలా జీవించలేకపోతున్నాం. ఇంకా రెండవది ప్రసూతి వైరాగ్యం. అలాగే బిడ్డ జన్మించేటప్పుడు ఆ బాధలు, ఆ పురిటి నొప్పులు భరించలేక ప్రతి స్త్రీ అనుకుంటుంది, ఇంకా మనము బిడ్డను కనకూడదు, ఇంకా ఇటువంటి కష్టం పడకూడదు అని అనుకుంటుంది. కానీ తరువాత పురుడు పోసుకున్న తరువాత మరలా ఆ బిడ్డను చూసుకొని, కాన్పు అయిన తరువాత ఆ బిడ్డను చూసుకొని ఆ బాధ అంతా మర్చిపోతుంది. మళ్ళీ మాయకు వశమై సంసారంలో పడిపోయి మళ్ళీ బిడ్డకు జన్మనివ్వడానికి తయారవుతుంది. అలాగే శ్మశాన వైరాగ్యం. ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. ఆయన ఎంత సంపాదించాడు, వెళ్తూ వెళ్తూ ఏమి తీసుకుని వెళ్ళాడు, ఏమి తీసుకుని వెళ్ళలేకపోయారు, మరి మనం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాము అని అనుకుంటాము. ఆ శవాన్ని కాల్చి దహనం చేసి శ్మశానంలో వచ్చేంతవరకే. వచ్చిన తర్వాత మరలా మనం ఈ మాయకు వశమై ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోతూ ఉంటాం. మళ్ళీ ధన సంపాదన కోసం పరుగులు తీస్తూ ఉంటాం, కుటుంబ పోషణ కోసం ధనం సంపాదిస్తూ పరుగులు పెడుతూ ఉంటాం. ఇవండి ఈ 3 రకాల వైరాగ్యాలు కూడా శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. కాబట్టి శాశ్వతమైన వైరాగ్యం అంటే ఏమో కోల్పోయినప్పుడు పొందే వైరాగ్యం కాదు, అన్నీ ఉన్నప్పుడే వాటి మీద మమకారం వదులుకోవడం. కాబట్టి మనం అన్నీ ఉన్నప్పుడే అందరి మీద, అన్నిటి మీద వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. మిగిలిన 2 రేపు చెప్పుకుందాము తరువాయి భాగంలో. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదములు. అలాగే నేను కొత్తగా ఈ సంవత్సరం యూట్యూబ్ ఛానల్ని పెట్టాను కాబట్టి, ఛానల్ని ఓపెన్ చేశాను కాబట్టి మీ అందరూ కూడా నాకు నేను చెప్పేటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.